హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే ప్రాన్స్ మసాలా గ్రేవీ అనేది తయారు చేసుకోబోతున్నాము. సీ ఫుడ్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ ప్రాన్స్ కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఈజీ ప్రాసెస్లో ఈ కర్రీ అనేది చేసుకోవచ్చు. ఈరోజు నేను చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్లో ఈజీ ప్రాసెస్లో ప్రాన్స్ కర్రీ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేవి ముందుగా సిద్ధం చేసుకుందాము. ఇక్కడ నేను 250 గ్రామ్స్ ఆఫ్ ప్రాన్స్ అనేది యూస్ చేస్తున్నాను. ప్రాన్స్ అనేది ముందుగా శుభ్రం చేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా పసుపు, ఉప్పు వేసి కలిపి మ్యారినేట్ చేసి ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. అలా పక్కన ఉంచుకున్న తర్వాత కావాల్సిన పదార్థాలు ముందే సిద్ధం చేసుకుందాము. ఇక్కడ నేను 2 మీడియం సైజు ఆనియన్స్ అనేది తీసుకొని పేస్ట్లా చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక మీడియం సైజ్ టమాటో అనేది పేస్ట్లా చేసి పెట్టుకున్నాను. తర్వాత 2 నుంచి 3 పచ్చిమిర్చి అనేది పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే మసాలా పౌడర్లు అనేది కూడా సిద్ధం చేసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఒక కడాయి అనేది స్టవ్ పైన పెట్టుకున్న తర్వాత 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యూస్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఇంకో కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ప్రాన్స్ని అందులోకి వేసి ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు వేయించుకోవాలండి. అలా వేయించుకుంటున్నప్పుడు ప్రాన్స్లోని వాటర్ అంతా వచ్చి అది బాగా మగ్గేంత వరకు వేయించుకోవాలి. ఆ ఆయిల్లో ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత ప్రాన్స్ అనేది తీసి పక్కకు పెట్టుకోవాలి ఒక బౌల్లో. తర్వాత అదే ఆయిల్లో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అనేది వేయించుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు అనేది వేసి వేయించుకోవాలి. వేగిన తర్వాత అందులోకి ఆనియన్ పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా, అది వేసి బాగా కలుపుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ అనేది బాగా మగ్గేంత వరకు వేయించుకోవాలండి. తర్వాత ఫ్రెష్గా రెడీ చేసుకున్న 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేసుకొని కలిపెట్టుకోవాలి. అలా చేసిన తర్వాత ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది బ్రౌన్ కలర్ వరకు వచ్చేంత వరకు వేయించుకోండి. వేయించుకున్న తర్వాత టమాటో పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆనియన్స్, టమాటో అనేది పేస్ట్ రూపంలో యూజ్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఆనియన్స్, టమాటో చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. తర్వాత కూరకు కావాల్సిన సాల్ట్ అనేది వేసుకొని టమాటాలు బాగా మగ్గేంత వరకు, అది పేస్ట్ అంతా బాగా ఉడికేంత వరకు, ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలా బాగా ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియా పౌడర్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు పసుపు అనేది ఇక్కడ వేసుకోవట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనము ప్రాన్స్లో వేసుకున్నాం కాబట్టి అవసరం లేదు. ఈ పొడులు అనేది బాగా వేయించుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. అలా వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న ప్రాన్స్ అనేది వేసి మసాలా అంతా బాగా దానికి పట్టేంత వరకు 2 నిమిషాల వరకు బాగా కలియపెట్టుకోండి. అలా కలుపుకున్న తర్వాత మనం వాటర్ అనేది వేసుకోవాలి. వాటర్ మనకు గ్రేవీ ఏ కన్సిస్టెన్సీలో కావాలో అంతకు తగినంత చూసుకొని వేసుకోండి. తర్వాత సాల్ట్ అనేది సరి చూసుకొని మూత పెట్టుకోవాలండి. 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో గ్రేవీ అనేది బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు చూసారంటే గ్రేవీ అనేది బాగా చిక్కబడింది. ఇప్పుడు దింపే ముందు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అనేది వేసుకొని కట్ చేసిన కొత్తిమీర అనేది వేసి బాగా కలుపుకొని 1 నిమిషం వరకు ఉడికించుకొని దింపేయాలండి. ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే ప్రాన్స్ మసాలా గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది. ఇది రైస్లోకి చాలా చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కామెంట్ అనేది తప్పకుండా చేయండి గ్రేవీ ఎలా ఉంది అనేది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.